హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో ఈరోజు కూడా నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. సార్ని అడిగాం, సార్ ఈరోజు ఫెస్టివలే కదా, హాలిడే ఇవ్వండి అంటే వినలేదు. ఆఫీస్కి రావాల్సిందే అన్నాడు. సో చేసేదేం లేక రెడీ అయిపోయి బస్ ఎక్కేసాను. సో వెళ్ళే దారిలో అలా అంటే దేవుని సాంగ్స్ పెట్టుకొని వైబ్ అవుతూ వెళ్ళిపోయాను. సో ఆఫీస్కి వెళ్ళాక మా ఫ్రెండ్స్ అందరం కలిసి డిసైడ్ అయ్యాం టెంపుల్కి వెళ్దామనేసి. సో అందరం కలిసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో కరీంనగర్లో శ్రీ మహాశక్తి టెంపుల్ చాలా ఫేమస్. దసరా టైంలో చాలా వైబ్ ఉంటుంది ఆ టెంపుల్లో. అంటే ఫుల్ హడావిడి, దాండియా ఆడతారు, ఎక్సెట్రా డీజే సాంగ్స్ తోటి చాలా బాగుంటుంది. సో మేమైతే అక్కడికి రీచ్ అయిపోయాం. సో ఇది ఫ్రంట్ వ్యూ అన్నమాట. చాలా ఫెస్టివల్ కాబట్టి చాలామందే ఉన్నారు. సో మేము ఎంటర్ అవ్వగానే పంతులు మైక్లో అనౌన్స్ చేశాడు. అంటే లేడీస్ ఎవరైతే ఉన్నారో బ్యాంగిల్స్ అండ్ కాళ్ళకి పసుపు రాసుకొని అమ్మవారి దర్శనం చేసుకోండి అని అన్నాడు. సో మాకైతే బ్యాంగిల్స్ లేవు, కానీ అదే లెగ్స్ వాష్ చేసుకొని అందరికీ మా ఫ్రెండ్ అయితే కాళ్ళకి పసుపు పెట్టేసింది. సో అందరం అలా పసుపు పెట్టేసుకుని ప్రదక్షిణాలు అయితే చేసేసాం. సో అమ్మవారి దర్శనం చేసుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసి దుర్గామాత ఉంటుంది. సో మధ్యలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు అండ్ లాస్ట్కి సరస్వతి అమ్మవారు ఉంటారు. సో ఈ ముగ్గురు దర్శనం అయితే చేసేసుకున్నాం. బ్యాక్ సైడ్ టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది అండ్ ఫ్రంట్ వ్యూ కూడా బాగుంది, అని కెమెరాస్ అలో లేవు. సో అక్కడ ఫొటోస్ దిగడానికి కూడా అంటే పంతులు గారు దిగుతున్నారు. సో అయిపోగానే క్యూ లైన్ అన్నమాట ప్రసాదానికి. అందులో నిల్చొని లాస్ట్కి ప్రసాదం అయితే తీసేసుకున్నాం. నేను ప్రసాదం తింటూ అమ్మవారి ముంగట కూర్చొని ప్రశాంతంగా అమ్మవారిని చూస్తూ అలా ప్రసాదం తింటూ కూర్చున్నాను. సో ఇది అక్కడ లాస్ట్కి సరస్వతి అమ్మవారు ఉంటారు, మధ్యలో మహాలక్ష్మి, ఇటు లాస్ట్కి వచ్చేసి దుర్గమాత ఉంటుంది. సో వాళ్ళని చూస్తూ అలా పీస్ఫుల్గా కూర్చొని మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకొని నెరవేర్చు అమ్మ అనేసి అలా దండం పెట్టేసుకున్నాను. సో ఇంకా మా ఫ్రెండ్స్ చేసేది ఏం లేదు, ఇంకా ఆఫీస్కి టైం అవుతుంది వెళ్దాం పదా అని అన్నారు. ఇక బయటకు వచ్చేసి ఫొటోస్ మ్యాండటరీ కదా ఎక్కడికి వెళ్ళినా. సో మేమందరం కలిసి గ్రూప్ ఫొటోస్ అలా ఫన్నీగా రీల్స్ ఏం చేయమనుకోండి. సో అలా చిన్న కామెడీ సీన్స్ వేసేసుకొని ఫొటోస్ అయితే చాలా బాగానే దిగాం. సో అవి నేను మీకు ఈ గ్రౌండ్లో దసరా టైంలో చాలా బాగా, అంటే ఎట్లా అంటే దాండియా ఆడతారన్నమాట. అమ్మవారికి చాలా ఇష్టం కదా, అలా అప్పుడు ఎక్కువ అమ్మవారి మాల వేసుకుంటారు. సో ఈ గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోతుంది ఆ టైంలో. సో మేము దర్శనం చేసేసుకొని అయితే ఇక ఆఫీస్కి టైం అవుతుంది అనేసి బయలుదేరిపోయాం ఆఫీస్కి. సో ఆఫీస్కి ఎంటర్ అవ్వగానే అంటే నలుగురం వెళ్ళాం, ఒకరు మిస్ అయ్యారనుకుంటా. ఇలా కొబ్బరికాయలు పెట్టేశారు. సో మా ఫ్రెండ్ పాయసం అంటే సేమియా పాయసం అండ్ పులిహోర తీసుకొచ్చింది. సో మేము అప్పటికే ఆకలి దంచేసింది. సో అవి కుమ్మేసి ఇంకా చేసేదేముంది, మళ్ళీ గెట్ బ్యాక్ టు వర్క్ అనమాట. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ వర్క్ స్టార్ట్ చేసేసాం. సో నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.